రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకునేందుకు మనలో చాలామంది ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ చాలామంది కీటో డైట్ను పాటించడానికి మొగ్గు చూపుతున్నారు. భోజన పళ్ళెంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే కీటో డైట్ను తీసుకోవటం వల్ల షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుందని, రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా ఉంటుందని నమ్ముతున్నారు చాలామంది. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కీటో డైట్తో నిజంగానే షుగర్ అదుపులోకి వస్తుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. కీటో డైట్ అనేది మనం ఆహారంలో పిండి పదార్థం యొక్క నిష్పత్తులు తగ్గించి, ఆహారంలో పిండి పదార్థం అనేది భారతదేశంలో దాదాపు 60-65% తీసుకుంటారు. దాన్ని మన ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితేనేమి, మన భారతీయ సంస్థలు అయితేనేమి దాన్ని 55% తీసుకోండి అని చెప్తున్నారు. అంటే 55% పిండి పదార్థం తీసుకోండి, ఒక 25% కొవ్వు పదార్థం తీసుకోండి, 15% మాంసకృతులు తీసుకోండి అని చెప్తున్నారు అన్నమాట. అదే మీరు కీటో డైట్ ఉందనుకోండి, కీటో డైట్లో ఏంటంటే ఈ కొవ్వు పదార్థాన్ని 40%కి, కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో 50%కి పెంచి పిండి పదార్థాన్ని తగ్గించేస్తున్నారు. అంటే పిండి పదార్థం ఓన్లీ 20%, 30% తీసుకుంటున్నారు అన్నమాట. కాబట్టి కొవ్వు పదార్థం ఎక్కువ తీసుకోవటం వలన రక్తంలో గ్లూకోజ్ వెంటనే పెరగదు. కొవ్వు పదార్థం అనేది మళ్ళీ అది గ్లూకోజ్గా మారి రక్తంలో గ్లూకోజ్ కనిపించడానికి కొంత సమయం పడుతుంది. అదే మీరు పిండి పదార్థం తీసుకుంటే అది 5 గంటల లోపు గ్లూకోజ్గా మీకు కనిపిస్తుంది. మీరు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే వాటిని శరీరం విసర్జించడానికి, వాటిని ఎక్కువగా తీసుకుని దాన్ని వాడుకుని కొంత విసర్జించాలి కదా, బయటికి పంపించాలంటే దాన్ని ఆమ్ల పదార్థాలుగా మారుస్తుంది. అదే కీటోన్ బాడీస్ అంట, అదే కీటో డైట్ అంట. కీటో డైట్ అంటే మన రక్తంలో కీటోన్ బాడీస్ ఎక్కువగా పెరిగేటువంటి ఆహార పదార్థం కీటో డైట్ అనమాట. కీటో డైట్లో శరీరంలో ఆమ్ల పదార్థాలు పెరుగుతాయి అనమాట. pH, మన pHగా దాన్ని కొలుస్తాం మనం. ఆ pH అనేది అది అప్పుడప్పుడు అది 7.2, 7.3 అలా ఉండాలి. అది 6.9 కన్నా కిందకి వెళ్ళిపోయినట్లయితే ప్రమాదకరం అవుతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కొలుచుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో కీటో డైట్లు చేస్తే కొంతవరకు ప్రయోజనం కలగచ్చు. ఏదైనా కూడా తాత్కాలికమే, కానీ ఇదంతా శాశ్వతంగా డయాబెటీస్ని పూర్తిగా నివారించడానికి, పూర్తిగా నయం చేయడానికి, పూర్తిగా మాయమయ్యేటట్టు చేయడానికి, లేదా బరువు పూర్తిగా నయమైపోయి తగ్గిపోవడానికి కొంతకాలం, కొన్ని సంవత్సరాల పాటు మీకు ఆ కీటో డైట్ వల్ల ప్రయోజనాలు కనిపిస్తాయి. కానీ మరి ఎక్కువ కాలంలో అది వాడటం వలన దాంట్లో ఉన్నటువంటి నష్టాలు కూడా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి.